శివభక్తులారా, 2026 జూలై 13 కేవలం ఒక సోమవారం కాదు. ఆ రోజున శివయ్యకు అత్యంత ప్రీతికరమైన 3 అద్భుతాలు ఒకే రోజు కలిసి వస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లో చేసే ఒక చిన్న పూజ మీ కష్టాలన్నింటినీ తొలగించగలదు. అస్సలు ఆ రోజుకు ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మనకు సోమవారం వస్తేనే శివునికి పూజలు చేస్తుంటాం. కానీ 2026 జూలై 13 కేవలం సోమవారం మాత్రమే కాదు, అంతకు మించిన అద్భుతాలు ఉన్నాయి. ఆ రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం కర్మలను భస్మం చేసే మాస శివరాత్రి తిథి వచ్చింది. దీనితో పాటు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన ఆయన జన్మ నక్షత్రంగా భావించే ఆరుద్ర నక్షత్రం కూడా అదే రోజు కలిసి వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న సోమవారం, మాస శివరాత్రి మరియు ఆరుద్ర నక్షత్రము ఈ 3 ఒకే రోజు కలవడం అనేది చాలా అరుదైనది. ఈ 3 ఒకే రోజు రావడం చాలా మహాద్భుతం. శాస్త్రాల ప్రకారం ఈ త్రివేణి సంగమం లాంటి పవిత్రమైన రోజున శివుడిని ఆరాధిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. కోటి జన్మల పాపాలు తొలగిపోవాలన్నా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి సుఖ సంతోషాలు కలగాలన్నా ఈ రోజును అస్సలు వదులుకోకూడదు. ఈ రోజున మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పరమశివునికి వీలైతే అభిషేకం చేసుకోండి. అంత సమయం లేనివారు ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో శివలింగంపై ఉంచి మనస్ఫూర్తిగా మొక్కుకున్నా చాలు, ఆ బోలా శంకరుడు ప్రసన్నమవుతాడు. రోజంతా వీలైనన్ని సార్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఈ అరుదైన ఆధ్యాత్మిక రోజును మీరే కాదు, మీ స్నేహితులు, బంధువులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.